ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు నడిపించబడుతూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డు వస్తుందని ఆయనకి తెలియదా? ఎంతమందిని నడిపిస్తూ ఉండగా మారా ప్లేస్ కు వాళ్ళు వస్తారని తెలుసా తెలీదా? చెప్పాలి. ఎంతమందిని నడిపిస్తూ ఉండగా వీళ్ళకి ఎరుకో గోడలు అడ్డు వస్తాయి వీళ్ళు వెళ్తున్న మార్గంలో అని తెలుసా తెలీదా? నువ్వు పిలిచిన రోజునే, నిన్ను ఏర్పాటు చేసుకున్న రోజునే, నిన్ను దేవుడు ఆయన సన్నిధికి నడిపించిన రోజునే, నువ్వు ఆయన మందిరానికి వచ్చిన రోజునే, నువ్వు బాప్తిసం పొందిన రోజునే, వాక్యమైన రోజునే నీకు ఏమేమి కష్టాలు వస్తాయో అన్నిటినీ ఎరిగిన దేవుడు ముందుగానే దాని కొరకు మార్గాన్ని సరళం చేసి పెట్టాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అన్నిటి మార్గాలను ముందుగానే సరళం చేసి, నువ్వు ఆయనకు ముందే తెలుసు ఎర్ర సముద్రం వద్ద నీకే తెలియదు, ఆయనకు ముందే తెలుసు మారా వస్తా నీకే తెలియదు, మరొకటి వస్తా నీకే తెలియదు. కానీ నువ్వు వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? అది తెలిసే నిన్ను ఆ దారిలో నడిపించాడు, అది తెలిసే దాని నుంచి నిన్ను విడిపిస్తున్నాడు, అది తెలిసే నీ ముందు 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. కొండ చూసి నువ్వు భయపడతావు, సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, ఇబ్బందులు చూసి నువ్వు భయపడుతున్నావు, నలుగురు నానా రకాలుగా మాట్లాడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు, భయం అనే గుప్పెట్లో జీవిస్తున్నావు. ఈ శోధన నుంచి పారిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నావు. లేదు, నా దేవుడు ఆయన ఆరాధించే వాళ్ళు ఏం చేస్తాడంట? శోధనే కలగనివ్వడం అంటలేదు అక్కడ. ఈ శోధన తప్పించుకునే మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఈ శోధనను తప్పించుకునే మార్గాన్ని చేస్తున్నాడు. రోగాన్ని నీకు రాక మునిపే ఆ రోగానికి ఉపశమనం కూడా ఆయన ఎరిగిన దేవుడు. నీ సమస్యకు ఇబ్బందులు గోళంలో చిక్కుకోక మునిపే సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు కంగారు పడిపోతున్నావు?